హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్ అండి. ఈరోజు మనం సాంబార్ రెసిపీ చూడబోతున్నాము. సాంబార్ అంటే అందరి ఫేవరెట్ కదండి. ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 కప్పులు కందిపప్పు తీసుకున్నాము. 1 గుప్పెడు చింతపండుని నానబెట్టుకోవాలండి. టమోటాలు ఇలా పొడుగుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఎర్రగడ్డలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు, తెల్లగడ్డ రవ్వలు తీసుకోవాలండి. ఇప్పుడు దానికి కావాల్సిన కూరగాయలు చూద్దాము. ముల్లంగి, క్యారెట్, వంకాయ, మునక్కాయ తీసుకున్నామండి. ఇంకా కావాలంటే మనం మామిడికాయ అవి కూడా వేసుకోవచ్చు. ఇలా వంకాయని ఉప్పు నీళ్ళలో నానబెడితే నల్లగా అవ్వకుండా ఉంటాయండి. మనం ముందుగా తీసుకున్న కందిపప్పుని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇది 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టామంటే మంచిగా ఉడుకుతుందండి. చూశారు కదా, ఇలా మెత్తగా అవ్వాలి. చేత్తో నలిపితే ఇలా అవుతే ఉడికినట్టండి. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి. పప్పు గుత్తితో దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు వేసుకోవాలండి. ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న పోపు దినుసులన్నీ ఆయిల్లో వేసేయాలి. ఇందులోకి పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డలు వేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం టమోటా ముక్కలు వేసుకుంటున్నాం. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ముల్లంగి వేసుకోవాలి. ముల్లంగిలో పసుపు వేసుకున్నామంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేసామంటే మంచిగా వేగుతుంది. చూశారు కదా, ఇలా ఉన్నప్పుడు ఇందులోకి క్యారెట్, మునక్కాయ, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ కూడా వేసేసామండి. ఇవన్నీ మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం మిరప్పొడి వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నామండి. నానబెట్టుకున్న చింతపండులోంచి రసం తీసి ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలండి. కూరగాయలన్నీ మునిగేంత వరకు మనము నీళ్ళు వేసుకోవాలండి. చూశారు కదా, అలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెడితే ఇలా బాగా మరుగుతూ ఉడుకుతుందండి. ఇలా ఉడికినప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో చూసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అనేది వేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం సాంబార్ పొడి వేసుకుంటున్నామండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి సాంబార్ పొడి వేసుకోవడం వల్ల. కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకున్నామంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. చూశారు కదా ఎంత బాగుందో. మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. కుక్కర్ లేకుండా మనం సాంబార్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది చూసాం కదా. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.